శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం. ఈ దేవాలయం విశాఖపట్నం బాజీ జంక్షన్ దగ్గర ఉంది. స్వామివారు స్వయంగా వెలిశారు. అంటే ఏం జరిగిందంటే పురాణం కథనం అంటే ఒక వ్యక్తి తన ఇల్లు కట్టుకుందామని పునాదులు తీస్తూ ఉన్నారు. ఆ పునాదులు తీస్తూ ఉంటే ఆ పునాదుల్లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు దొరికితే ఇంటి ముందున కొంచెం ఆవరణలో ప్లేస్ వదులుకొని ఆ ప్లేస్లోని స్వామివారి యొక్క చిన్న చిన్న ఆ మూర్తులు ప్రతిష్ఠించి భువనేశ్వరి నుంచి 7 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చారు. ఆ విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించి స్వామికి అనినిత్యం చేస్తూ ఉన్నారు. అక్కడ నాకు తెలిసిన ఒక అన్నయ్య చెప్పిన ఒక కథ ఏంటంటే, తను ప్రతి దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు. అప్పులు చేస్తూ ఉంటేనే ఇంకా భరించలేక ఎలా ఏంటి అంటేనేని తిరుపతి వెళ్ళు అని చెప్పారండి. తనకి అది కాక ఒక సమస్య వచ్చింది. 5 లక్షలు అవసరం అంట. ఆ అన్నయ్యకి 5 లక్షలు అవసరమైతే ఆ డబ్బులు తీసుకొని ఆ వ్యక్తి దగ్గర నువ్వు తిరుపతి వెళ్ళు అని ఆయన చెప్పారు. ఆ మంచి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఏమైంది, తిరుపతి కొండ ఎక్కారు. అదిని ఒక ఫోన్ వచ్చింది తనకి, నీకు డబ్బులు ఇచ్చిన అతను ఈ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు, తనకి చాలా సీరియస్గా ఉంది, బతుకుతారో బతకరో కూడా తెలియదు అని అనుకున్నా. అంటే తను ఎప్పటి నుంచో అనుకుంటూ తనకి డబ్బులు ఎవరికి ఇచ్చినా ఇవ్వలేకపోతాం. కానీ తనకి మనసు బాధ కలిగింది. ఎందువల్ల, తను తిరుపతి వెళ్ళాక స్వామికి దర్శనం చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది అని అలాంటి మంచి వ్యక్తి నాకు చెప్పిన వ్యక్తి అలాగ అయిపోయారని బాధ కలిగి, స్వామి ఏదేమైనా కానీ నువ్వు అతన్ని బ్రతికించాలి అని మనస్ఫూర్తిగా తను కోరుకున్నాడు. స్వామి దర్శనం చేసుకొని తను వచ్చేస్తాడు. వచ్చి వెంటనే ఆయన దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడండి. అయ్యో ఆయనకి అంత మంచి వ్యక్తికి ఏమైపోయారు అనేసి తను అడుగుతూ ఉంటారు. తన బంధువులందరూ తన కోసం ఉంటూ ఉంటారు. కానీ వీడు ఎలా అయినా చెప్పేయాలి వాళ్ళకి, ఏదైనా మీ 5 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను అనేసి తను అనుకుంటూ ఉంటాడు. తన ఊర్లో ఉన్న భూమి అయినా అమ్మేసి ఇచ్చేద్దామని వాళ్ళతోటి ఈయన చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఆ డాక్టర్స్ కూడా అంటారు, ఒక వారం అయితే కానీ చెప్పలేము, బ్రతుకుతారో లేరో కూడా చెప్పలేము అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటారు. ఏదేమైనా అంటే ఏంటి, ఫోన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నీకు డబ్బులు ఇచ్చినట్టు ఆయనకి నీకే తప్పదు కానీ మూడో వ్యక్తికి తెలియదు, మూడో కంటికి తెలియదు అని ఆ వ్యక్తి చెప్తాడు అన్నమాట. చెప్పగానే తన మిత్రుడు అలా చెప్పగానే ఇంకా తిను ఏదేమైనా ఈ ఒక్క మంచి పని అయినా నా జీవితంలో చేసినట్టు అనుకొని తన బంధువులకు చెప్పేస్తారు. తన బంధువులు తిని ఇబ్బంది పెడతారు. ఎలా అయినా నువ్వు డబ్బులు ఇచ్చేయాలి, ఏదేమైనా లేకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తారు. ఏదేమైనా అంత మంచి వ్యక్తికి మనం అన్యాయం చేయకూడదు అనేసి ఆ వ్యక్తి తన దగ్గరున్న బంగారం చైన్ అమ్మేసి ఒక 90,000 ఇచ్చేస్తాడు అన్నమాట. నేను ఇంకో 10 రోజుల్లో ఊళ్ళో భూమి అమ్మేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక 4 రోజులు పోయాక ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చి, ఇలా నీ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, ఆ వ్యక్తి వచ్చి 90,000 ఇచ్చేసాడు అనేసి తనకు ఫోన్ చేస్తారు. తనకు ఫోన్ చేసి రాగానే, నేను నీకు ఇచ్చానా, ఎప్పుడు ఇచ్చాను, నువ్వు అలా చెప్పావు అనేసి ఆయన అంటారు. అంటే తను ఎంత మంచోడు, తను మారాడు అనేసి ఆ వ్యక్తి తను తెలుసుకొని, తనకైతే నువ్వు డబ్బులు ఇవ్వలేదా అనేసి అయితేనే తనకి సర్దుం అనిపించా. అంటే తను డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఆ పెద్ద ఆయన అర్థం చేసుకొని తన డబ్బులు ఇవ్వలేదనేసి నువ్వు ఇవ్వడం అక్కర్లేదు అని చెప్పాడు. అంటే చూడండి, స్వామి యొక్క తిరుపతి వెళ్ళడం వల్ల ఆ వ్యక్తి మారాడు. అలాగే ప్రతి మనిషి కూడాన స్వామి యొక్క కరుణ వల్ల మారుతారు. ఇది వెంకటేశ్వర స్వామి మహత్యంలో నిజంగా జరిగిన ఒక కథ. అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఎలా చేస్తూ ఉంటారంటే అది అంతు చిక్కని రహస్యం. ఆ స్వామి యొక్క దేవాలయం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇది ఎన్ఏడి బాజీ జంక్షన్ ఎదురుగా ఉన్న పక్క రోడ్లోని ఎన్ఏడి హాస్పిటల్. ఆ హాస్పిటల్ జంక్షన్ ఎదురుగా కుడి చేతి వైపునే ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉన్నది శ్రీగిరి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం. చాలా చిన్న దేవాలయమైన స్వామి చాలా మహిమాన్వితమైన స్వామి. తొలుతగా ఆదో పూజ్యో గణాధిప విఘ్నేశ్వరుల వారి దర్శనం, అలాగే విష్ణుమూర్తి దర్శనం. స్వామి అంటే 4 భుజాలతో శంకుచక్రధారియే స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. తర్వాత పక్కనే ఉన్న దేవాలయంలోకి దర్శనం చేసుకున్నాం. ముందుగా పునాదుల్లో దొరికిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం.
చాలా చిన్న మూర్తులే కానీ చాలా మహిమాన్వితమైన స్వామివారి యొక్క దర్శనం. అలాగే ఉత్సవ విగ్రహాలు, పక్కనే భువనేశ్వరి నుంచి తెచ్చిన 7 అడుగుల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, అలాగే కళ్యాణ విగ్రహాలు, స్వామివారి యొక్క దర్శనం. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. స్వామివారు నవ్వుతూ శంకుచక్రధారి. అలాగే స్వామివారి యొక్క పవలింపు సేవలో ఉయ్యాల సేవ స్వామివారికి చేస్తూ ఉంటారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అలాగే గోవిందనామాలు భక్తులు తాము రచించి స్వామివారికి తలుచుతూ ఉంటారు. స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణం, అలాగే స్వామివారి యొక్క దర్శనం. ఈ ఎదురుగా మెడికల్ స్టోర్ ఉంటుంది. అదేవిధంగా పార్టీ షెఫ్ అనే వీటి ఎదురుగానే ఈ స్వామి యొక్క దేవాలయం ఉంటుంది. చాలా చిన్న దేవాలయమైన చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఇలాంటి మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే లైక్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.